హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఘాటీ రోడ్డు అంటే చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఘాటీ రోడ్డు అంటే ఇందులో ఎలా ఉంటుందంటే మొత్తం మీకు ఎలా ఉంటుంది, ఒక పాములాగా ఉంటాయి రోడ్డు. అంటే చాలా టర్నింగ్లు, చాలా ట్రీస్. తీరా చూస్తే ఇందులో పులిలు ఇవన్నీ ఉన్నాయని కూడా బోర్డ్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మీకు జాగ్రత్తగా వెళ్ళండి, ఇక్కడ పులీలు ఉంటాయి, మళ్ళీ లేడీలు ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళండి, హారన్ ఎక్కువ కొట్టకూడదు అని ఉంటుంది. సో ఏం చేస్తారంటే ఎక్కువ శాతం స్లోలోనే వెళ్తారు. చూసారా ఎంత టర్నింగ్గా ఉంది, వెంటనే బ్రిడ్జ్. అవునా, ఇలా చిన్న చిన్న బ్రిడ్జ్లు ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే బ్రిటిష్ కాలంలో ఇదే అడవిలో పైన కొండ ఉంటుంది. ఆ కొండల పైనుంచే ట్రైన్ వెళ్ళటానికి రైల్వే ట్రాక్ కూడా వేశారు. పిల్లర్లు పైకి హైట్ లేపేసి పిల్లర్లు కూడా ఉంటాయి. చూసారా, జింకలు ఉన్నాయని అక్కడ బోర్డు పెట్టారు. సో ఇలాగే మొత్తం ఫారెస్ట్ ఏరియా చాలా, కనీసం 30 కిలోమీటర్ ఇంచుమించు ఉంటుంది ఇది ఘాటీ రోడ్డు. మొత్తం ఎటు చూసినా మీకు మొత్తం ఘాట్ ఏరియాలోనే కనబడుతుంది. నార్మల్గా అయితే అస్సలు ఒక్కటి కూడా ఘాటీ లేకుండా ఉండదు. ప్రతి టర్నింగ్ ఘాటు ఎక్కుతూ ఉంటాం, ప్లస్ దిగుతూ ఉంటాం, ఎక్కుతాం దిగుతా అలా ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళకుండా బళ్ళు స్లోగా వెళ్తాయి. చూసారా, సడన్గా కార్ వచ్చింది అడ్డము. కెమెరా అంటే నేను పెట్టుకోవడం వల్ల నాదే తప్పు. ఇది చూసారా, అదే ఆ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ పైనే రైల్వే ట్రాక్ అనేది ఉండేది ఇదివరకు. చాలా కాలం కింద రైల్వే ట్రాక్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ రైల్వే ట్రాక్ ఏం చేశారు, అండర్ గ్రౌండ్ నుంచి అటుపక్క వేశారు. ఇప్పుడు మామూలుగా మనకు రోడ్డు ఉంది కదా వెహికల్స్ కోసం, అటుపక్క మామూలుగా సొరంగం లాంటి వాటిలో నుంచి ఇచ్చారు. ఇగో చూసారా, పైన కూడా ఉన్నాయి. ఆ పిల్లర్స్ ఏంటంటే రైల్వే ట్రాక్ కోసం ఇదివరకు, ఇప్పుడు లేదు. ఆ రైల్వే ట్రాక్ పెద్దగా అంటే ఫాస్ట్గా మీకు కనబడలేదు కనుక కొంచెం స్లోలో పెట్టాను. ఇదిగోండి, మీకు క్లారిటీగా కొద్దిగా కనిపించడానికి, అంటే కార్ డ్రైవింగ్ చేస్తూ నేను వీడియో తీశాను కనుక సో ఫాస్ట్లో కాకుండా కొద్దిగా స్లోలో పెట్టాను. మీరు చూడొచ్చు ఎలా ఉంది. చూసారా, కింద అంత వెడల్పుగా గోడ కట్టేసి పైన అంత హైట్. ట్రైన్ ఆ టైంలో బ్రిటిష్ కాలంలో అలా వెళ్ళేది పైనుంచి. అది ఇప్పుడు